హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన కిరోరి మాల్ కాలేజ్ నుంచి విడుదలైన నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ 2026 గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ అడ్విటీ నో KMC అడెమన్ పాయింట్ 202526 నాన్ టీచింగ్ పోస్ట్స్ 001 తేదీ 07 మార్చ్ 2026తో విడుదలైంది. ఇది ప్రస్తుతం షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే. డీటెయిల్డ్ PDF త్వరలో అధికారిక వెబ్సైట్లలో అందుబాటులోకి వస్తుంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా విభిన్న డిపార్ట్మెంట్లలో నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ యొక్క ఓవర్వ్యూ చూద్దాం. ఈ నోటిఫికేషన్ కిరోరి మాల్ కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ విడుదల చేసింది. ఇది నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ మరియు ల్యాబ్స్, అడ్మినిస్ట్రేషన్, లైబ్రరీ వంటి విభాగాల్లో పోస్టులున్నాయి. మొత్తం 57 పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే చేయాలి. అధికారిక వెబ్సైట్లు kmc.du.ac.in యొక్క లింక్ మరియు dant.uod.ac.in యొక్క లింక్. సెలెక్షన్ ప్రాసెస్లో రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఉండవచ్చు. జాబ్ లొకేషన్ ఢిల్లీ నార్త్ క్యాంపస్. ఇప్పుడు పోస్టుల వివరాలు చూద్దాం. ఈ నోటిఫికేషన్లో ఉన్న ముఖ్యమైన పోస్టులు: సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, కంప్యూటర్ సీనియర్ అసిస్టెంట్, కార్టోగ్రాఫర్ అసిస్టెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్, లాబొరేటరీ అసిస్టెంట్, లాబొరేటరీ అటెండెంట్ ఫిజిక్స్, లాబొరేటరీ అటెండెంట్ జూలాజీ మరియు ఇతర ల్యాబ్ అటెండెంట్ పోస్టులు. మొత్తం పోస్టులు 57. కేటగిరీ వైజ్ అంచనా ప్రకారం UR సుమారు 32, SC సుమారు 5, సెయింట్ 1, OBC సుమారు 15, EWS 2, PWBD 2 పోస్టులు ఉండవచ్చు. ఖచ్చితమైన కేటగిరీ వివరాలు అఫీషియల్ డీటెయిల్డ్ PDFలో ఉంటాయి. ఇప్పుడు ముఖ్యమైన తేదీలు చూద్దాం. నోటిఫికేషన్ రిలీజ్ డేట్ 07 మార్చ్ 2026. ఆన్లైన్ అప్లికేషన్ కూడా 07 మార్చ్ 2026 నుంచే ప్రారంభమైంది. అప్లై చేయడానికి చివరి తేదీ 27 మార్చ్ 2026. అప్లికేషన్ ఫీ పేమెంట్ కూడా 27 మార్చ్ 2026 వరకు చేయాలి. ఎగ్జామ్ డేట్, అడ్మిట్ కార్డ్ రిలీజ్ మరియు ఇంటర్వ్యూ డేట్స్ తర్వాత అధికారికంగా ప్రకటిస్తారు. ఇప్పుడు ఏజ్ లిమిట్ గురించి చూద్దాం. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు మాక్సిమం ఏజ్ 35 ఇయర్స్. కార్టోగ్రఫర్ అసిస్టెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్, లాబొరేటరీ అసిస్టెంట్ మరియు లాబొరేటరీ అటెండెంట్ పోస్టులకు మాక్సిమం ఏజ్ 32 ఇయర్స్. ఏజ్ క్యాల్కులేషన్ సాధారణంగా 07 మార్చ్ 2026 కట్ ఆఫ్ డేట్ ప్రకారం ఉంటుంది. రిలాక్సేషన్స్: SC సెయింట్ అభ్యర్థులకు 5 ఇయర్స్, OBC అభ్యర్థులకు 3 ఇయర్స్, PWBD అభ్యర్థులకు 10 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది. ఇవి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తాయి. ఇప్పుడు అప్లికేషన్ ఫీ వివరాలు చూద్దాం. UR, OBC మరియు EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీ 1000 రూపాయలు. SC మరియు సెయింట్ అభ్యర్థులకు ఫీ 500 రూపాయలు. విమెన్ క్యాండిడేట్స్ కి అప్లికేషన్ ఫీ లేదు. PWBD క్యాండిడేట్స్ కూడా ఫీ ఎగ్జెంప్టెడ్. పేమెంట్ ఆన్లైన్ మోడ్లో DU రిక్రూట్మెంట్ పోర్టల్ ద్వారా చేయాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చూద్దాం. క్వాలిఫికేషన్ పోస్టు ఆధారంగా మారుతుంది. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు బ్యాచిలర్స్ డిగ్రీ మరియు మినిమం ఎక్స్పీరియన్స్ అవసరం. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ పోస్టుకు కంప్యూటర్ సైన్స్ లేదా ITలో బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ అవసరం. లాబొరేటరీ అసిస్టెంట్ మరియు లాబొరేటరీ అటెండెంట్ పోస్టులకు 10 TH లేదా 12 TH విత్ సైన్స్ సబ్జెక్ట్ సరిపోతుంది. లైబ్రరీ అటెండెంట్ పోస్టుకు 10 TH లేదా 12 TET మరియు లైబ్రరీ నాలెడ్జ్ అవసరం. కార్టోగ్రఫర్ అసిస్టెంట్ పోస్టుకు జియోగ్రఫీ లేదా కార్టోగ్రఫీలో రెలెవెంట్ డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలి. ఇప్పుడు శాలరీ గురించి చూద్దాం. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు పే లెవెల్ 7 ఉంటుంది. శాలరీ సుమారు 44,900 రూపాయల నుంచి 1,42,400 రూపాయల వరకు ఉంటుంది. అసిస్టెంట్, లాబొరేటరీ అటెండెంట్ వంటి ఇతర పోస్టులకు పే లెవెల్ 2 నుంచి లెవెల్ 6 వరకు ఉంటుంది. శాలరీ రేంజ్ సుమారు 19,900 రూపాయల నుంచి 81,100 రూపాయల వరకు ఉంటుంది.
ఇవే కాకుండా డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ వంటి అలవెన్సెస్ కూడా ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ గురించి చూద్దాం. మొదట రిటన్ టెస్ట్ ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్, రీజనింగ్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ ప్రశ్నలు ఉండవచ్చు. కొన్ని పోస్టులకు టైపింగ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. టైపింగ్ స్పీడ్ సాధారణంగా ఇంగ్లీష్లో 35 WPM లేదా హిందీలో 30 WPM. చివరిగా ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అప్లై చేయడానికి dunt.uod.ac.in యొక్క లింక్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసి ఫామ్ ఫిల్ చేసి ఫీ పే చేసి సబ్మిట్ చేయాలి. అఫీషియల్ నోటిఫికేషన్ kmc.du.ac.in యొక్క లింక్ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ఇస్తాను, కావాలంటే అప్లై చేసుకోండి.